బరే 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 వచ్చేసాడు రాజా సాబ్ ట్రైలర్ అయితే వచ్చింది భయ్యా. ట్రైలర్ లో మొత్తానికి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నచ్చింది ఏంటంటే మన బుజ్జిగాడు మన బుజ్జి గాడ్ ప్రభాస్ లుక్స్ అండి, టెరిఫిక్. బాహుబలి తర్వాత ప్రభాస్ లుక్స్ లో ద బెస్ట్ లుక్స్ అంటే ద రాజాసాబ్ లో ఉన్నాయనిపించింది. మారుతి అయితే ప్రభాస్ ని వింటేజ్ ప్రభాస్ గా ప్రజెంట్ చేద్దామని కానీ, ఆ కామెడీ టైమింగ్ కానీ, ఆ హీరోయిన్స్ తో రొమాన్స్ కానీ అవన్నీ పర్ఫెక్ట్ గా ఫ్యాన్స్ కి డెలివర్ చేద్దామని ఫిక్స్ అయినట్టున్నాడు. అదైతే క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తోంది. నాకైతే ట్రైలర్ ఎలా ఉందంటే టీజర్ కి ఎక్స్టెన్షన్ లానే అనిపించింది కానీ పెద్ద గొప్పగా అయితే ఏమనిపించలేదు. ఇన్ఫాక్ట్ కొద్దిగా డిసప్పాయింట్ కూడా అయ్యాను. ఎందుకంటే తమన్ గారు ఇంటర్వ్యూస్లో చెప్పడం చూసి రాజాసాబ్ ఏదో కొట్టబోతున్నాడు రా, చింపేస్తాడు రా అనిపించింది. కానీ ట్రైలర్ చూసాక ఎందుకో ఓకే, లో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళడమే బెస్ట్ అనిపించింది ఫ్రాంక్గా చెప్పాలంటే. టీజర్ చూసినప్పుడు ట్రైలర్ చూసినప్పుడు నాకు స్టోరీ అయ్యుండొచ్చు అనిపిస్తుంది. మన ప్రభాస్ గ్రాండ్ ఫాదర్ ప్రభాసే అయి ఉంటాడు. ప్రభాస్ గ్రాండ్ ఫాదర్ని సంజయ్ దత్ చంపేసి ఆ ప్యాలెస్ని ఆక్యుపై చేసుకుంటాడు. ఆ ప్యాలెస్లో ఎవరు వచ్చినా తనకి ఇంకా చెడ్డ చిరాకు. అండ్ ప్రభాస్ మనవడైన ప్రభాస్ దాంట్లోకి ఎంటర్ అయినప్పుడు వామ్మో ఎక్కడ మళ్ళీ వీడు వచ్చి ఆక్యుపై చేసుకుంటాడేమో అని చెప్పేసి ఆ సంజయ్ దత్ ఎప్పుడు బయటకు వెళ్ళకూడదామా ఈ ప్రభాస్ని భయపెట్టేసి అని నానా హింసలు చిత్రహింసలు పెట్టడానికి ట్రై చేస్తుంటాడు. అవి తప్పించుకోవడానికి ప్రభాస్ ఫన్నీగా మనకి హ్యూమరస్గా చూపిస్తాడు. కానీ ఫైనల్గా తనకి ఏమర్థమవుతుందంటే ఇది ప్రభాస్ గ్రాండ్ ఫాదర్దే అని అర్థమవుతుంది. అండ్ ఫైనల్గా ప్రభాస్ గ్రాండ్ ఫాదర్ ప్రభాస్లో ఆవహించి ఆ ప్యాలెస్ని ఆక్యుపై చేసుకొని సంజయ్ దత్ ఆత్మని అక్కడి నుంచి పంపించేస్తాడు అన్నది నాకు అనిపిస్తుంది. ఇందులో మనకు 3 హీరోయిన్స్ ఉంటారు. ఆ ప్రభాస్ గ్రాండ్ ఫాదర్ ఎప్పుడైతే ప్రభాస్ని ఆవహిస్తాడో అక్కడ ఆ లాస్ట్ ట్రైలర్లో షార్ట్ ఏదైతే ఉంటుందో అదే అనిపిస్తుంది. స్టోరీ ఇదే అయి ఉంటుందని అయితే నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మారుతి గారు చెప్పినట్టు నేను ప్రభాస్ని ఎలా చూడాలి అనుకున్నానో, ఎలా చూపించాలి అనుకున్నానో అలానే చూపెట్టాను. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్కి ఇది ఫుల్ మీల్స్ వింటేజ్ ప్రభాస్ని మీరు చూడబోతున్నారు అన్నారు. తమన్ గారు కూడా అదే అంటున్నారు. ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది, దీంట్లో ఐటెం సాంగ్ ఉంటుంది, 3 హీరోయిన్స్తో రొమాన్స్ ఉంటుంది అని. అదైతే ట్రైలర్లో క్లియర్ కట్గా ఉంది. ఆ మాస్ యాంగిల్ ఏదైతే వింటేజ్ బుజ్జిగాడ్లో ప్రభాస్ క్లియర్గా కనిపిస్తున్నాడు. దాని వరకు డోకా లేదు. కామెడీ టైమింగ్ కానీ వాళ్ళందరితో రా రా అని దయ్యాన్ని పలకరిస్తే ఏంటి దయ్యాన్ని పిలుస్తున్నావంటే మరి చూస్తూ ఉన్నారంటారా పారిపోండి అని అక్కడ ప్రభాస్ టైమింగ్ అవన్నీ చాలా బాగా అనిపించాయి. లుక్స్ అండ్ స్టైలింగ్ చాలా బాగుంది. బట్ మేజర్ డ్రాబ్యాక్ వచ్చి ఇన్ని ఇయర్స్గా రాజాసాబ్ అది ఇది అంటున్నారు కానీ విఎఫ్ఎక్స్ ఇస్ వెరీ పోర్. మిరాయికి అంత అద్భుతమైన అవుట్పుట్ని అంత అద్భుతమైన విఎఫ్ఎక్స్ని తీసుకొచ్చిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇక్కడ మాత్రం రాజాసాబ్లో క్లియర్ కట్గా విఎఫ్ఎక్స్లో ఆ కార్టూన్స్ కానీ అవన్నీ క్లియర్గా తెలిసిపోతున్నాయి ఇది విఎఫ్ఎక్స్ షార్ట్స్ రా అని. ఫినిషింగ్ లేదు. ఎస్పెషలీ సంజయ్ దత్ గారు ఉన్న ప్రతి షాట్లో ఆ వెనకాల గ్రీన్ స్క్రీన్స్ కానీ ఇవన్నీ కనబడిపోతున్నాయి. అది చాలా చీప్గా ఏదో అమీర్పేట్ ఎడిట్లా అనిపిస్తున్నాయి. అండర్గ్రౌండ్లో ఉన్నప్పుడు ఒక క్రీచర్ బయటకు వస్తుంది, అది కొద్దిగా వియర్డ్గా ఉంది. ఇంకా చాలా చోట్ల విఎఫ్ఎక్స్ చాలా ప్యాచీగా, చాలా అబ్సర్డ్గా, చాలా అబ్నార్మల్గా ఉంది. ఇంత ఖర్చు పెట్టారు కానీ ఇంత దరిద్రంగా ఉంది ఏంటి విఎఫ్ఎక్స్ అన్న దానిలా ఉంది. ఇంకా టైం ఉంది కాబట్టి దే షుడ్ వర్క్ ఆన్ ద విఎఫ్ఎక్స్. ఓన్లీ వింటేజ్ ప్రభాస్ని, ప్రభాస్ కామెడీ టైమింగ్ని, ప్రభాస్ కోసమే ద రాజాసాబ్కి వెళ్ళాలి. మారుతి గారు ఏమన్నా దాచారా, ఇంకా ఏమన్నా ఉందా అనేది అయితే తెలియట్లేదు. ప్రభాస్ గారు 3 హీరోయిన్స్తో రొమాన్స్ చేస్తుంటే అబ్బా ఎన్నాళ్ళయిందయ్యా మన డార్లింగ్ ప్రభాస్ని ఇలా చూస్తూ అని అయితే చాలా ఆనందంగా అనిపించింది. ప్రభాస్ లుక్స్ కానీ, ప్రభాస్ కామెడీ టైమింగ్ కానీ, ప్రభాస్ స్టైలింగ్ కానీ, ప్రభాస్ పర్ఫార్మెన్స్ కానీ వీటి కోసమే వెళ్ళాలి. స్టోరీ మీద, విఎఫ్ఎక్స్ మీద, లేకపోతే కంటెంట్ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. ఓన్లీ ప్రభాస్ కోసమే ద రాజాసాబ్ వెళ్ళాలి అని అయితే ట్రైలర్ ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేసింది. ఇన్ఫాక్ట్ టీజర్ వాజ్ మోర్ ఇంట్రెస్టింగ్ దెన్ ట్రైలర్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నిధి అగర్వాల్, మాలవిక చాలా గార్జియస్ ఉన్నారు. అమన్ గారు కూడా ఇంకా నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను బీజిఎం వైజ్ కానీ అవంతా. నాకు కొన్ని చోట్ల తమన్ మార్క్ అనిపించింది కానీ మిగతా పార్ట్స్లో అరే ఏంట్రా అసలు ఇంత గ్రాండ్ ఫిలింకి తమనన్న అవుట్పుట్ ఇంతేనా అని కూడా అనిపించింది. ట్రైలర్ మొత్తం ఒక ఎత్తు, ఆ లాస్ట్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అదైతే ఒక ఎత్తు. అండ్ ట్రైలర్ మొత్తంలో ఆ లాస్ట్ సీక్వెన్స్ ఏదైతే వస్తుందో ప్రభాస్ సిగార్ పెట్టుకొని ఆ సింహాసనం మీద కూర్చొని ఒక కాలు పైన పెట్టి డైలాగ్ చెప్పి డెవిల్ రా నేను అని చెబుతూ ఆ డెలివర్ చేస్తూ వాళ్ళు గాల్లోకి ఎగురుతున్నాయి చూసారా,
ఇక్కడ థియేటర్లో మామూలుగా ఉండదు, పేపర్లు ఎగురుతాయి, శవాలు ఎగురుతాయి అనిపిస్తుంది. ఆ ఒక్క సీక్వెన్స్ మాత్రం కేక పుట్టిస్తాడు మారుతి, కేక పుట్టిస్తాడు ప్రభాస్ అని అయితే అనిపిస్తుంది. తమన్నా ఊచ కోతకొస్తాడు ఆ ఒక్క సీక్వెన్స్ అనిపించింది. మీకు ద రాజాసాబ్ ట్రైలర్ ఎలా అనిపించిందో, మీకు నచ్చిందా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది భయ్యా ద రాజాసాబ్ ట్రైలర్ రివ్యూ. అండ్ ఇలాంటి మంచి ఎంటర్టైనింగ్ ఎంగేజింగ్ కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఏ జిందగీ.